హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికర రాజకీయాలకు వేదికగా మారుతున్నాయి. దశాబ్దాల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని పార్టీల ఫోకస్ ఇక్కడ ఉంది. బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. మొత్తం 112 మంది ఓటర్లున్నారు. సంఖ్యాపరంగా ఎంఐఎంకు 40 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్సాఫీషియో సభ్యుల బలం ఉంది. తర్వాతి ప్లేస్లో బీజేపీ ఉంది. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు, 6 ఎక్సాఫీషియో సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ కు 15 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్సాఫీషియో సభ్యులు ఉన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కు 7 కార్పొరేటర్లు, మరో 7 ఎక్సాఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. సంఖ్యాపరంగా ఎంఐఎం బలంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు ఏం చేస్తారన్నది ఇక్కడ ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అన్ని కోణాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నాయి. ఎంఐఎంకు లబ్ధి చేకూర్చడానికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నది ఒక వాదన తెర మీదకి వస్తోంది. ఓటింగ్లో పాల్గొనమని చెప్పినా బీఆర్ఎస్ ఓటర్లపై సందిగ్ధత నెలకొంది. అలాగే ఎంఐఎంకు కాంగ్రెస్ దూరమని ఇటీవలే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పడంతో అధికార పార్టీకి చెందిన ఓటర్లు ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎల్లుండి పోలింగ్ జరిగే ఈ స్థానంలో ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. మరి ఇంత ఆసక్తికరంగా సాగుతున్నటువంటి ఎలక్షన్ సంబంధించి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పార్టీలే పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి మిగిలిన 2 పార్టీల యొక్క సభ్యులు ఎటువైపు మొగ్గు చూపబోతున్నారు, సైలెంట్గా ఉండబోతున్నారు? ఈ డీటెయిల్స్ అని అందించడానికి మా ఇన్విటేటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు, స్పెషల్ డ్రైవ్ అందించడానికి. ఓవర్ టు యు శ్రీకాంత్. ఆశా, గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ. మొత్తానికి దశాబ్దాల తర్వాత జరుగుతున్నటువంటి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు ఇప్పటికే ఎంఐఎం గెలుపు ధీమాతో ఉంటే అటు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో అడుగులు వేస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఇక సంఖ్యాపరంగా చూసుకుంటే కనుక ఎంఐఎంకు 40 మంది కార్పొరేటర్లు ఉంటే 9 మంది ఎక్సాఫీషియో సభ్యులు ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఎంఐఎం ఇక్కడ గెలుపు డిక్లేర్ అయింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, కావలసినంత మెజార్టీ కనిపిస్తోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కేవలం 19 మంది కార్పొరేటర్లు ఉంటే గనక 6 ఎక్సాఫీషియో సభ్యులు ఉన్నారు. కమింగ్ టు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే 15 మంది కార్పొరేటర్లు ఉంటే ఎక్సాఫీషియో సభ్యులు ఇంకా మిగతా 7 ఉన్నారు. సో ఓవరాల్ గా సంఖ్యాబలం చూసుకుంటే ఎంఐఎం పార్టీకి ఎక్కడ ఢోకా లేకుండా ఇప్పటికే గెలుపు ధీమా మాత్రం కనబరుస్తోంది. బట్ బీజేపీ ఏ విధంగా అంటే ఏ వ్యూహాలతో ముందుకెళ్తుందన్నది మాత్రం చూడాలి. సో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి గౌతమ్ రావును అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. అటు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఎంఐఎం తన గెలుపును ఆల్రెడీ డిక్లరేషన్ లో ఉన్నారు, గెలుపు ధీమాతో ఉంటే ఖచ్చితంగా బీజేపీ ఎంఐఎం నిలవరించడానికి ప్రయత్నాలు అయితే చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం లేనటువంటి కారణంగా వీళ్ళు ఈ రోజు వెనకడుగు వేస్తున్నారు, పోటీలోంచి తప్పుకున్నారు, బరిలోంచి తప్పుకున్నారు. అయితే ఈ ఓట్లు ఎవరికి పోతాయి, ఇవి ఎవరికి ఓటేస్తారు అన్నది మాత్రం ప్రధానంగా ఒక అంశం తెర మీదకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా ఎంఐఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. సో లోపాయికారి ఒప్పందం ఎంఐఎం కు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అన్నది ఒక విధంగా ఒక వర్గం నుంచి వినిపిస్తే, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ అంటే ఒప్పందం భారతీయ జనతా పార్టీ కుదుర్చుకుంది అన్నది ఇంకొకటి లోపాయికారి ఒప్పందం నడుస్తున్న చర్చ బలంగా నడుస్తుంది. అయితే ఏ కార్పొరేటర్ ఎటువైపు వెళ్తారు, ఎవరికి మద్దతు ఇస్తారన్నది మాత్రం చూడాలి. ఇక ఇప్పటికే బండి సంజయ్ ఒక అడుగు ముందుకేసి దేశద్రోహులకు, దేశభక్తులకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఎక్సాఫీషియో సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆలోచించుకొని దేశభక్తి ఉన్నటువంటి బీజేపీకి సహకరించాలంటూ కూడా ఆయన ఒక అడుగు ముందుకేసి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇది ఒక 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా బండి సంజయ్ దీన్ని ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ మద్దతు ఎవరికి పోతుంది, వాళ్ళు పోటీల్లో లేరు అని చెప్పడం మాత్రం జరిగింది, కానీ ఎవరికి మద్దతు ఇస్తారనేది మాత్రం ఇప్పటి వరకు ఎట్లాంటి స్పష్టత మాత్రం రాలేదని చెప్పాలి. సో దీంట్లో ఇంకొక ఎంఐఎం కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తోంది. మోడీ, షా దిగొచ్చినా గానీ ఎంఐఎం గెలుపును అడ్డుకోలేరు అన్నటువంటి ఒక ధీమాను అటు ఎంఐఎం పార్టీ ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఎంఐఎం ఏకగ్రీవాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగిందా, ఏకగ్రీవం కాకుండా పోటీలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో దిగిందా, లేదా గెలుపు ధీమాతో ఉందా? గెలుపు ధీమా ఉంటే ఎట్లా వీళ్ళను ఆకర్షించుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ దేశవ్యాప్తంగా యుద్ధం ఉంటారు 2 జాతీయ పార్టీల మధ్య. సో అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి వచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎంఐఎంతో లోపాయికార ఒప్పందం ఉన్నది అన్నది మాత్రం ఒక చర్చ బలంగా నడుస్తోంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు అంటే గతంలో కూడా ఓల్డ్ సిటీ ఫలక్నమా మెట్రో శంకుస్థాపన దగ్గర కూడా ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు. సో స్నేహపూర్వకంగానే వెళ్తాం, మిత్రపక్షంగానే వెళ్తాం, అభివృద్ధికి మేము అండగా ఉంటాం అని చెప్పేసి ఓవైసీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నారు, అంటే ఒక స్నేహపూర్వకమైనటువంటి పోకడతో ముందుకెళ్తామని చెప్పేసి. ఆ తర్వాత మొన్న జపాన్కి వెళ్ళినప్పుడు మీనాక్షి నటరాజ్ అన్నారు, ఎంఐఎంకు మాకు ఎట్లాంటి పొత్తు లేదు, ఎంఐఎంతో మేము ఎట్లాంటి దోస్తీ లేదని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ పార్టీ ఉంది ఎంఐఎం అన్నది ఇంకో చర్చ నడుస్తుంది. సో ఏం జరగబోతుందన్న చర్చ మాత్రం బలంగా ఉంది. మనతో పాటు గంగాపురం వెంకరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మిట్ట నర్సేగౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే కర్ణె అరవింద్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, ముగ్గురు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ స్పెషల్ డ్రైవ్ లో. ముందుగా గంగాపురం వెంకరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే 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 సిద్ధార్థ్ గారు. అంటే ఏంటి, ఎంఐఎం ని ఏకగ్రీవం కావద్దు అన్నటువంటి ఉద్దేశంతో బరిలోకి దిగుతున్నారా, లేదంటే ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉన్నారా? గెలవాలంటే మీ దగ్గర వ్యూహాలు ఏంటి? ఏమన్నా లోపాయికార ఒప్పందం బీఆర్ఎస్ తో ఉందా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. సో ఏంటి మీ గెలుపు ధీమానా, లేదంటే ఏకగ్రీవం కావద్దన్న ఉద్దేశంతో బరిలో దిగుతున్నారా? అది కాదు శ్రీకాంత్ గారు, ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ గెలిచినా ఓడినా పోటీ చేయడం అనేటువంటిది మంచి సాంప్రదాయం, ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించడం అనేటువంటిది. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, అది నమ్ముతున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. నెంబర్ 1. నెంబర్ 2, ఎంఐఎంకు మీరు 49 సీట్లు అంటున్నారు, మాకు 19+6 అంటున్నారు. అది తప్పు. మా లెక్కలు మాకున్నాయి, మాకు 27 సీట్లు మాకున్నాయి. ఇప్పుడు మీరు లిస్ట్ తయారు చేసేటప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మరి ఇప్పుడు కోదండరామ్ గారిని ఎక్కడ ఇచ్చినారు మీరు? కాంగ్రెస్ కి అనుబంధంగా ఇచ్చినారా? కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ లిస్ట్ అనేది 112 మంది సభ్యులలో 57 మంది వచ్చినటువంటి వాళ్ళు గెలుస్తారు. ఎంఐఎంకు ఉన్నది 49. నా ఎంఐఎం లో కూడా మీరు అందరూ ఎంఐఎంకే ఇస్తారు అనేటువంటి మూటగట్టి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే త్రిబుల్ తలాక్ వచ్చిన తర్వాత, మొన్న వక్తు సంబంధించినటువంటి సవరణ వచ్చిన తర్వాత ఒక మార్పు ఎంఐఎంలో కొంతమంది ముఖ్యంగా మహిళల్లో కనపడుతున్నటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎందుకు పోటీ చేస్తున్నామంటే హైదరాబాద్ను కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా కలిపి హైదరాబాద్ను మజ్లిస్ పార్టీకి అప్పచెప్పేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి దానికి ప్రజాస్వామ్య పద్ధతి లోపల పార్టీలకు అతీతంగా ఆత్మ ప్రబోధ వేదికగా మా బండి సంజయ్ గారు చెప్పినటువంటిది, కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ ఓటింగ్ అనేటువంటిది ఆత్మ ప్రబోధంగా జరుగుతుంది. గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి కోణంలో ఉండాలని కోరుతున్నాము. ఎట్లాగో అందరి టర్మ్ అయిపోయినటువంటిది. హిందువులు ఓటేస్తున్నటువంటి వాళ్ళు హిందువులు ముస్లింలు అందరూ ఉన్నప్పటికీ కూడా మేము ఇలా కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కానీ ప్రజల ఒత్తిడి పెంచమని అడుగుతున్నాము. మీరు రేపు ఈ అభివృద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక స్థాయికి ఉన్నటువంటి హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పయిపోయే ప్రయత్నం చేయకండి అనేటువంటిది. ఆ కోణంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రామ్ గెలిపించండి, పార్టీలకు అతీతంగా అనేటువంటిది మా పిలుపు. ఆ పిలుపు ప్రయత్నం నడుస్తున్నటువంటిది ఒకటి. రెండోది, మీరు అన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసినటువంటిది అంటున్నారు. ఆయన కేటీఆర్ గారు మాట్లాడేటువంటిది విప్ మరి ఎవరికి పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లు కొంతమంది కాంగ్రెస్ లో కలిసినారు, వాళ్ళకు కూడా వర్తిస్తుందా? కాంగ్రెస్ అసలు లిస్ట్ ఏంది? నాకు తెలిసినంత వరకు 3-4 సీట్లు వాళ్ళు గెలిచినారు. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు ఉన్నటువంటిది ఏమీ లేదు. రాజ్యసభకు సంబంధించినటువంటి ఎవరైనా ఆప్షన్ ఈ ప్రాంతానికి ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మేము 2 విషయాలు, గతంలో రాహుల్ గాంధీ గారు మా మీద అనేక విమర్శలు చేసినారు. మజ్లిస్ పార్టీ బీజేపీ పార్టీకి తోక పార్టీ అని చెప్పి అనేటువంటిది చెప్పడం జరిగినటువంటిది. కాబట్టి దాన్ని మేము నిరూపించదలుచుకున్నాం. ఇవాళ ఎవరు తోక పార్టీ, బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా మజ్లిస్ అనేటువంటిది తెలియాలి అనేటువంటిది కూడా మాది. ప్రజాస్వామ్య పద్ధతిలో మొత్తం కార్పొరేటర్లకు కులాలకు మతాలకు అతీతంగా అందరికీ హైదరాబాద్ అభివృద్ధి కేంద్రంగా భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో చేయబోయేటువంటి అనేక కార్యక్రమాలకు ఒక మలుపు తిప్పేటువంటి క్రమం లోపల మీరు మాకు మద్దతు ఇవ్వండి, గౌతమ్ రామ్ గారిని గెలిపించండి అనేటువంటిది మేము అడుగుతున్నటువంటిది. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. ఆ కార్పొరేటర్లలో ఆ మార్పు కనపడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కాంగ్రెస్ విప్పు జారీ చేసిన ఓటు వేయాలి. ఓటు వేసి తప్పకుండా ఆ ఓటు వేయకపోతే మనిషి కింద చనిపోయినట్టే భావం అనేటువంటిది మన గతంలో కూడా బట్ ఒక ధీమా వ్యక్తం చేస్తోంది ఎంఐఎం ఇప్పటికే. అంటే మాకు కావాల్సినటువంటి ఓట్లు మాకున్నాయి, మా గెలుపు ఆల్మోస్ట్ డిక్లేర్ అయినట్టే, కేవలం ఎన్నిక మాత్రమే మిగిలింది. సో ఏకగ్రీవం కాకుండా అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అన్నది వాళ్ళు చేస్తున్నారు. సో బీజేపీకి ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఏమైనా క్రాస్ ఓట్స్ పైన ఏమైనా డిపెండ్ అయ్యారా, లేదంటే ఎంఐఎం నుంచి కూడా మాకు ఓట్లు పడతాయని చెప్పేసి మీరు గతంలో ట్రిపుల్ తలాక్ విషయాన్ని తీసుకొస్తున్నారు, మహిళలకు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొస్తున్నారు. ఎంఐఎం నుంచి భారతీయ జనతా పార్టీకి రావడం అంత ఈజీయా? అట్లేం లేదండి. మోదీ గారు భారతీయ జనతా పార్టీ అనేది కాదు, మోదీ గారి నాయకత్వాన్ని ఇలా ముస్లిం మహిళలు, ముస్లిం ప్రజాప్రతినిధులు అనేక మంది మాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నిన్న మొన్న మేము చాలా మందితో మాట్లాడినప్పుడు కనపడుతున్నటువంటిది. ఎవరో చెప్తే వింటే, అసదుద్దీన్ ఓవైసీ చెప్తే, మజ్లిస్ నాయకులు చెప్తే అనేటువంటిది కాదు. వాళ్ళ నాటకాలని వాళ్ళకి తెలుసు. త్రిపుల్ తలాక్ మహిళల్లో చాలా పెద్ద చైతన్యం తెచ్చినటువంటి మాట వాస్తవం. ఇవాళ అదేవిధంగా వక్ఫ్కి సంబంధించినటువంటిది మధ్యతరగతి పేదలు, మహిళలు, పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు చెందవలసినటువంటి
ఆదాయాలు ఆస్తులు అవన్నీ కూడా లేకుండా కేవలం కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ఒక ఒక పట్టుదలతో ఆ గ్రిప్ పెంచుకుని పార్టీల మీద దాన్ని మొత్తం మొత్త ఆస్తులను వాడుకుంటున్నటువంటి సందర్భం ఇవాళ కనపడుతున్నది. కాబట్టి ఆ చైతన్యం ఇవాళ దేశంలోనే మీరు చూడబోతారు. ముస్లింలలో అధిక భాగం రేపు మోడీ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశాలు ఈ సంస్కరణలతో మాకు ఏర్పడుతున్నవి అనేటువంటిది మేము జనరల్ గా మాట్లాడినప్పుడు మేము మన మీటింగ్ పెట్టినాం పార్టీ ఆఫీసులో. పార్టీకి పెడితే 50 మంది ముస్లింలు రావడం జరిగినటువంటిది. అందరిని వచ్చినటువంటి వాళ్ళందరినీ మేము టోపీలు పెట్టుకోమని చెప్పాము. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి స్టేట్మెంట్ ఇస్తుంది, బీజేపీకి బీఆర్ఎస్ కు రహస్య ఒప్పందం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలోంచి తప్పుకుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా బీజేపీకి వచ్చేలాగా వాళ్ళిద్దరు రహస్య ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కామెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఒక్కటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వ్యక్తిగతంగా ఆత్మప్రబంధంతో ఓటు ఏమని అడుగుతున్నాం. ఇది ఈ ఓటు రాజకీయాలకు అతీతంగా పార్టీలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అనేటువంటిది కాదు. కానీ ఒకవేళ మజ్లిస్ పార్టీ గెలిచినట్టయితే ఒక సంకేతం, చెడ్డ సంకేతం పోతుంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా. ఏమిటంటే వాళ్ళు చేసేటువంటి దురాగతాలు, అభివృద్ధి కోణంలో వాళ్ళు చేసేటువంటి క్రియేట్ చేసినటువంటి అనేక అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి పులి స్టాప్ పెట్టాలంటే పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, మజ్లిస్ కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలనేటువంటి ఒక కొత్త వాదనను, విజ్ఞప్తిని మేము ప్రజల ముందు తీసుకురావడం జరిగినటువంటిది. ప్రజల్లో దాని మీద చర్చ జరుగుతుంది. ప్రజలు కూడా ఒత్తిడి చేస్తున్నారు కార్పొరేటర్లు, స్థానిక కార్పొరేటర్లను. మీరు ఎట్లా వేస్తారు? మీరు కాంగ్రెస్ చెప్పినా బీఆర్ఎస్ చెప్పినా కూడా మీరు మజ్లిస్ ఓటు వేయకుండా ఎట్లా ఉంటారు? ఓటు వేయాలి కదా. వేస్తే ఏమైతుంది? ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే ఏమైతుంది అనేటువంటి కోణంలో హైదరాబాద్ లో కూడా వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మాకు అన్ని బీఆర్ఎస్ నుంచి మాకు ఓట్లు వస్తాయి, కాంగ్రెస్ నుంచి మాకు ఓట్లు వస్తాయి, కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు మాకు ఎంఐఎం నుంచి కూడా వస్తాయి. రైట్, ఒక నిమిషం. మిట్ట నర్సేగౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నర్సేగౌడ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అధికారంలో ఉన్నారు కానీ బరిలో లేరు. సో హైదరాబాద్ ని ఎంఐఎం కి ఒక రకంగా అంటే బ్యాక్ డోర్ నుంచి ఎంఐఎం కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా? లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మధ్యలో ఉంది. అది ఇప్పటికే వార్త అంటే పొలిటికల్ సర్కిల్స్ లో బాగా చర్చగా మారినటువంటి అంశం. అఫ్ కోర్స్ అంటే గతంలో రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా ఒకరొక సందర్భంలో ఒకరికొకరు మిత్రపక్షంగా ఉంటాం, మేము స్నేహపూర్వకంగా ముందుకెళ్తామన్నారు. ఆ తర్వాత మొన్న మీనాక్షి నటరాజన్ ఎంఐఎంతో మాకు దోస్తీ లేదని చెప్పారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంఐఎంతో మీరు లోపాయికార ఒప్పందం చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా ఎంఐఎం కు పోయేలాగా ప్లాన్ చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈసారి బరిలో లేదన్నది ప్రధానమైనటువంటి చర్చ నడుస్తోంది. అఫ్ కోర్స్ ఈ అంశాన్ని బీజేపీ చాలా బలంగా తీసుకెళ్తోంది. ఏం చెప్తున్నారు నర్సేగౌడ్ గారు? వాయిస్ క్లియర్ ఉందా? యా ప్లీజ్. రైట్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం అనేది అది గెలుపు కొరకు లేకపోతే ఆత్మ ప్రబోధం కొరకు ఓట్లు వస్తాయనో ఇవి కాదు వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎంఐఎంకు వ్యతిరేకమని పోలరైజ్ చేసుకోవడం వల్ల, అంటే ఒకవైపు ఎంఐఎం, ఇంకొక వైపు మేమే, ఇక మీరు ఎవరు లేరు, మేమే ఉంటాము, కాబట్టి రేపు వచ్చే ఎన్నికలలో మాకు ఓటేయాలన్న ఒక మెసేజ్ పంపించడానికి మాత్రమే పోటీ చేస్తున్నారు తప్పితే వాళ్ళు దాంట్లో తప్పేం లేదు కదా. ఎంఐఎంకు మేము వ్యతిరేకం అని చెప్పడంలో వాళ్ళు ప్రపోజ్ అంటే ఈ ప్రపోజల్ పంపించే వాళ్ళు పెద్ద తప్పేం కనిపించట్లేదు. బట్ మీరు పోటీ చేయకపోవడమే మీరు వాళ్ళు ఒకటన్న ఆన్సర్ కనిపిస్తోంది బయటికి. మీరు మీనాక్షి నటరాజన్ మాకు దోస్తీ లేదని చెప్తున్నారు, కానీ మీరు పోటీ చేయకపోవడం, వాళ్ళు పోటీలో ఉన్నారు కదా, పార్టీ అయింది పోటీలో ఉన్నారు. ఇంకో రెండు విషయాలు యాడ్ చేస్తే మీకు క్లియర్ అవుతుంది. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు బురద జల్లే రాజకీయం కొరకు కూడా గౌతమ్ రావు గారిని పెట్టారు. ఎందుకంటే మాకున్నాయి ఏంటండి, మాకున్నాయి 14, ఇది ఎక్సాఫిషో ఇవి అవి రెండు కలిపినా మాకున్నాయి 14 సీట్లు. 14 తోటి మేము గెలవలేము కాబట్టి అనవసరంగా పోటీ చేయడం ఎందుకని మేము మానుకున్నాం. అదే ఒక్క నిమిషం. ఇప్పుడు అదే బీఆర్ఎస్ వాళ్ళకు కూడా 24, 25 ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా గెలిచే అవకాశం లేదని వాళ్ళు కూడా తప్పుకున్నట్టున్నారు. కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికలలో బీజేపీ ఏదైతే కుటీల నీతిని అవలంబించబోతా ఉందో అది తేట తెల్లం కాబోతా ఉంది. ఇప్పుడు వాస్తవం ఏంది, 49 సీట్లతోటి అగ్రస్థానంలో ఎంఐఎం ఉన్నది. ఎవరు ఓటు వేసినా, ఎవరు బైకట్ చేసుకున్నా, ఏం చేసుకున్నా మనకు కనిపిస్తుంది రిజల్ట్ ఏం రాబోతుందో. కానీ మేము వాళ్ళను ఏకగ్రీవం కాకుండా చూస్తాం అనేది మిషగా పెట్టి మిగతాది మరి మా దగ్గర ఉన్న లోపాయికార ఒప్పందం బీఆర్ఎస్ తోటి పనిచేస్తుందా లేదా అని బేరీజ్ వేసుకోవడానికి, వాళ్ళను భయపెట్టడానికి, కాంగ్రెస్ ఏదో ఎంఐఎంకు లోపాయకార ఒప్పందం చేస్తుందని బదనాం చేయడానికి, ఈ రకరకాల విషయాలతోటి వాళ్ళు చేస్తున్నారు తప్పితే వాళ్ళు గెలుస్తామనో వాళ్ళకి ఆ నమ్మకం. ఇవన్నీ సర్వసాధారణంగా వచ్చేటువంటి ప్రశ్నలే. బట్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటిది? బరిలో లేరు, ఓకే,
బట్ ఎవరికి మద్దతు అన్నదే ఇక్కడ పాయింట్. అటు బండి సంజయ్ ఏమంటున్నారు, సరే. దేశద్రోహులకు దేశభక్తులకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కు మద్దతు ఇస్తోంది. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు సైతం ఆలోచించాలి, దేశభక్తులకు ఓటేయండి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. సార్ బండి సంజయ్ గారు మాట్లాడే మాటకు అర్థం లేదు సార్. ఎందుకంటే దేశభక్తులు దేశద్రోహులు, భారతదేశంలో దేశద్రోహులు ఎవరు ఉన్నారు సార్? దేశద్రోహులు ఇప్పుడు అంతా భారతీయులమే కదా, అంత భారతీయులు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం ఉందా అండి? దేశాన్ని విభజించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేశద్రోహులకు దేశభక్తులకు అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళే దేశభక్తులా అండి? మేమంతా కాదా? ఈ మాటల వల్లనే ఈ పోలరైజేషన్ కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ వాళ్ళు స్పష్టంగా చేసినాం ఏంటంటే, మేము పోటీలో లేము, మేము ఎంఐఎం కు మద్దతు చేస్తలేము. రెండు విషయాలు, అది నేను చేయడం కాదు, నటరాజన్ గారే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓటు మాత్రం వేయాల్సిందే కదా. సో ఓటు ఏ కార్పొరేటర్ ఆ కార్పొరేటర్ వదిలేసారా? మీ ఇష్టం, మీ నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు మేము ప్రత్యేకంగా పలానా పార్టీకి వేయమని మా హైకమాండ్ చెప్పటం లేదు, మేము పోటీలో లేము. అయినప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టు ఆత్మ ప్రమోదానుసారం వాళ్ళ ఇష్టం, వేస్తారా వెయ్యరా ఏం చేస్తారా అనేది మనకు తెలియదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టు వాళ్ళను ఏమైనా మధ్య పెట్టి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా తెలియదు. కానీ మేము స్పష్టంగా ఉన్నాం ఏంటంటే, ఎంఐఎం తోటి మాకు పొత్తు లేదు, ఏఐసిసి నుండే ప్రకటన, మేము పోటీలో లేవు. ఎందుకు అంటే ఇప్పుడు 4 పార్టీలకు చూస్తే 49 అంటే ఎక్సఫిషియో సభ్యులతోటి 49 ఎంఐఎంకు ఉన్నది, బీజేపీకి ఒక 25-26 ఉన్నాయి, ఓ 24 బీఆర్ఎస్ కున్నాయి, మాకు 14 ఉండే. ఉద్దేశంతో స్పష్టమైన వైఖరి తీసుకొని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఏదో ఇప్పటికే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. జనతా పార్టీ రిజల్ట్ అంటే ఎట్లా కనిపిస్తుంది? మీ మాటల్లో క్లారిటీ లేదు, కార్పొరేటర్లకు వదిలేశారు. రిజల్ట్ బీజేపీ కనిపిస్తుందా, రిజల్ట్ ఎంఐఎం కనిపిస్తుందా? దాంట్లో కొంత క్లారిటీ మిస్ అవుతుంది సార్. బీజేపీ ఎంఐఎం పోటీలో ఉన్నాయి, వాళ్ళు పాల్గొంటారు సార్. నేను అంటున్నా, ఉదాహరణకు బీఆర్ఎస్ బైకట్ చేసింది అనుకుందాం, కాంగ్రెస్ బైకట్ చేసింది అనుకుందాం, రిజల్ట్ ఎట్లుంటది సార్? లేదు. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు చేసింది అనుకుందాం, వాళ్ళకు 40-49 ఎంతో వస్తాయి. అయినా ఎంఐఎం కంటే తక్కువనే ఉంది కదా సార్. మేము ఎట్లాగో ఎవరికి ఎంఐఎం గెలుస్తుందని మీరు డిక్లేర్ చేస్తున్నారు. ఎంఐఎం గెలుపుని డిక్లేర్ చేస్తున్నారు. ఫిగర్స్ కనిపిస్తున్నాయి కదా సార్. 49 తోటి హైయెస్ట్ ఉన్నారు. ఒక నిమిషం నర్సయ్య గౌడ్ గారు, 1 సెకండ్. నర్సయ్య గౌడ్ గారు, బైకట్ చేసిన వాళ్ళు గెలుస్తారు. ఒక్క నిమిషం. అరవింద్ గారు. సార్ గుడ్ మార్నింగ్. సో అరవింద్ గారు గుడ్ మార్నింగ్. సో చర్చ చూస్తున్నారు. సో ఒక విధంగా ఎంఐఎం డిక్లేర్ అయిపోయింది గెలుపు. బీజేపీ కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎంత చేసినా గెలిచేటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీతో పొత్తులో పోయినా కానీ ఇండైరెక్ట్ గా ఇంటర్నల్ మద్దతు ఇచ్చినా గానీ, సో ఎంఐఎం గెలుపు డిక్లేర్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. చాలా స్పష్టంగా మేము దీన్ని 24 తారీఖు నాడు జరగబోతున్నటువంటి ఎన్నికలకు మేము బైకాట్ చేస్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటి అని అంటే, ఇవాళ మాకు సంఖ్య లేదు కాబట్టి మేము దాంట్లో పోటీ కూడా చేస్తలేము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 24వ తారీఖు నాడు మా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, లేదు ఓటు హక్కు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానివ్వండి, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనొద్దు అనేటువంటి విషయాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 23 25 లెక్కింపు. 23వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి ఎన్నికల లోపల, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల అయితే నేను ఇంకొక విషయాన్ని నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, కేటీఆర్ గారు బీజేపీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇందాక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అన్నం మాట్లాడుతూ వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు ఆశీర్వదిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సరే, కాంగ్రెస్ ఏం చేస్తుందో తెలియదు కానీ బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరికి అటు ఎంఐఎంకి కానివ్వండి, లేదు ఇటు బీజేపీ కానీ, ఈ రెండు పార్టీలకు కూడా మేము ఓట్లేయము, మేము మద్దతు తెలుపము, దీన్ని మేము బైకాట్ చేస్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఓటు కూడా వేయకుండా బైకాట్ చేస్తున్నారు కేటీఆర్ గారు చెప్పింది. విప్పు ఒకవేళ వ్యక్తిగతంగా పోయి ఎవరన్నా
పోతే గనక వాళ్ళకు విప్ కూడా జారీ చేయాలి అనేటువంటి విషయాన్ని పార్టీ తరపున క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మేము పోము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో మేమైతే బైకాట్ చేసినాం. ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా సంఖ్య లేదు కాబట్టి వాళ్ళు కూడా బైకాట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇందాక సరే నరసన్న గారు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ బైకౌట్ చేసి ఎలక్షన్ లో పోటీ బైకౌట్ చేసింది. బట్ ఓట్లు మాత్రం వేస్తారా అయ్యారా అన్నది ఇంకో క్లారిటీ రావాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. బట్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా ఎంఐఎం తో ఒప్పందం చేస్తుంది అన్న కామెంట్ కూడా వస్తుంది. సో మీరు బీజేపీతో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంది, లోపాయికార ఒప్పందం. బీజేపీ బలం కూడా అదే, బీజేపీ ధైర్యం కూడా అదే. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వస్తాయన్నటువంటి నమ్మకంతోనే ఈసారి బరిలోకి దిగుతుందన్నది ఇంకో వాదన కనిపిస్తుంది. సార్ నేను ఏమంటా ఉన్నాను అంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో పాల్గొనద్దు అనేటువంటి విషయాన్ని మాత్రమే ఇవాళ మా పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాన్ని బహిష్కరించండి, దాన్ని బైకాట్ చేయండి. ఆ ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నికని బహిష్కరించండి. మన దగ్గర బలం లేదు కాబట్టి మనం పోటీ చేస్తలేము, కాబట్టి మీరు దీన్ని బహిష్కరించండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇక మేము ఎందుకు బీజేపీకి మేము మద్దతు తెలుపుతాం సార్? మాకు ఉన్నటువంటి అదేంది, మేము ఈ ఎన్నికల్ని మేము బహిష్కరిస్తా ఉన్నాం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఒకవేళ వ్యక్తిగతంగా ఒకవేళ వ్యక్తిగతంగా ఎవరైనా పోయి ఎవరికైనా మద్దతు తెలుపుతుంటే కనుక వారికి విప్పు జారీ చేసి వాళ్లకు క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పడం. ఒక నిమిషం, మాకు రెస్పాండెంట్ స్వామి కూడా జాయిన్ అయ్యారు దీంట్లో. స్వామి గుడ్ మార్నింగ్. స్వామి గుడ్ మార్నింగ్. యా స్వామి, ఇక్కడ చర్చ చాలా రసవత్తరంగా నడుస్తోంది. ఎంఐఎం ఆల్రెడీ గెలుపు ధీమాతో ఉంది హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో. అటు బీజేపీ ఈసారి ఖచ్చితంగా పోటీలో ఉంటాం, బీజేపీ అంటే దేశద్రోహులకు దేశభక్తులకు మధ్య యుద్ధం అంటూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. గెలుపు ధీమానా లేదంటే ఏకగ్రీవం కాకుండా ఉండడానికి బీజేపీ అడ్డుకట్ట వేస్తుందనుకోవాలా? బీఆర్ఎస్ పార్టీ బైకౌట్ చేసింది పోటీలోంచి, బట్ ఇప్పటికీ అంటే ఎవరు కానీ ఎలక్షన్ లో పాల్గొన్న వాళ్ళకి విప్ జారీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం కేసీఆర్ దగ్గర నుంచి ఒక ఇండికేషన్ వచ్చింది అన్నటువంటి మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కి లోపాయికార ఒప్పందం చేస్తుంది అన్నటువంటి మాట వినిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు ఈ పొలిటికల్ ఈ సినారియో ఎట్లా చూడొచ్చు? 23కే ఎన్నికలు ఉన్నాయి, 25కు లెక్కింపులు ఉన్నాయి, ఎట్లా ఉండబోతోంది? శ్రీకాంత్, ప్రధానంగా హైదరాబాద్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏదైతే ఉందో ఇది గతంలో ఎంఎస్ ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. బీజేపీ నుంచి గౌతమ్ రావు, అదేవిధంగా ఎంఐఎం నుంచి రియాజుల్ హసన్ అఫెంది బరిలో ఉన్నారు. రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఎంఐఎం బీజేపీ రెండు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ ఒకవైపు ఇటు బీఆర్ఎస్ బయట నుంచి కూడా పరిస్థితిని గమనిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేము ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయము, మేము విప్పు జారీ చేస్తాము, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎలక్షన్ ఎవరు ఓటు వేయదని చెప్పేసి కూడా పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ఇప్పుడు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎలక్షన్ కేవలం రామ్ రహీం పార్టీలకు సంబంధించింది, మేము ఎలక్షన్స్ కు రాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందని చెప్పేసి అందరూ కొంత సందిగ్ధంగా వేసి చూశారు. ఇటు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాత్రం మేము ఎంఐఎం తో పాటు మా జాతీయ నేత మాకు రాహుల్ గాంధీ ఎంఐఎం తో మాకు దూరం ఉన్న పరిస్థితిని స్పష్టం చేశారు. కాబట్టి మేము కూడా ఎలక్షన్స్ కు దూరం ఉంటామని చెప్పేసి ఆమె చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా కొంత స్పష్టమైంది. ఇప్పుడు ప్రధాన పోటీ అంతా కూడా బీజేపీ ఒకవైపు ఎంఐఎం మధ్యన నెలకొని ఉంది, ఇటు గౌతమ్ రావు అదేవిధంగా ఇటు రియాజుల్ హసన్ అఫెంది మధ్యలో నెలకొని ఉంది. మరోవైపు బీజేపీ కూడా కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరించి అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు విలమ సామాజిక వర్గానికి సంబంధించి గౌతమ్ రావును పెట్టే కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమన్నా పరోక్ష మద్దతు వస్తుందని చెప్పేసి బీజేపీ ఆలోచించే ఈ అభ్యర్థిని రంగంలో దింపిందన్న చర్చ కూడా కొంత పొలిటికల్ సర్కిల్స్ లో కొంత పెద్ద ఎత్తున ప్రచారం ఏమైనా డెసిషన్ మారే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇప్పటికే విప్ జారీ చేస్తాం, ఎలక్షన్ లో ఎవరు పాల్గొన్నా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక స్టాండర్డ్ గా కామెంట్ బయటకు వచ్చింది. బట్ ఏ ధైర్యంతో బీజేపీ ముందడుగు వేసింది? ఎట్లాంటి ఇంటర్నల్ స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది అనుకోవాలా? అంటే ప్రధానంగా బీజేపీ హైదరాబాద్ నగరంలో ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధితో పోల్చుకుంటే హైదరాబాద్ నగరం పరిధిలో వాళ్ళకి కొంత ఓట్లు బలంగా ఉన్నాయి. టోటల్ మొత్తం జిహెచ్ఎంసీ ఏరియా తీసుకుంటే ఒకవైపు బీఆర్ఎస్ కొంత బలంగా నిలబడి ఉండేదేమో, కానీ కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి బీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు కార్పొరేటర్లు ఇటు మరోవైపు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడం, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కూడా కొంత స్ట్రాటజిక్ గా వ్యవహరించే వెనక్కి తగ్గినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తి స్థాయి ఓటర్ల లెక్క లేనప్పుడు మనం బరిలో దిగి ఒకవైపు ఓటమిని ఎందుకు ఎదుర్కోవాలని చెప్పేసి పార్టీ అధినాయకత్వం భావించే నిర్ణయం తీసుకొని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయి మనకు మెజార్టీ లేదు, కేవలం
ఒక 14 ఓట్లు మాత్రమే ఉన్నప్పుడు బరిలో దిగితే పరువు పోవడం తప్ప అధికార పార్టీగా ఉండి చేసేది ఏం లేదు. ఒకవైపు వేరే పార్టీల మద్దతు తీసుకొని గెలిచే ప్రయత్నం కూడా లేదు, ఇతర పార్టీ ఓట్లను ఒకవైపు లాక్కొని పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు రిస్క్ తీసుకోవడం ఎందుకంటే వారు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు బీజేపీ ఎంఐఎం పార్టీల మధ్యనే ప్రధాన పోరు నెలకొని ఉన్నది. ఒకవైపు రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇది రామ్ రహీం పార్టీలు పోటాడుతున్నాయి. మేము ఎందుకు ఈ పార్టీ రంగంలో దిగాలని చెప్పేసి వాళ్ళు బయటకి కామెంట్ చేస్తున్నారు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెంకరెడ్డి గారు, అట్లాగే నర్సేగౌడ్ గారు, అట్లా కర్ణ అరవింద్ గారు. సో హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి క్రమంలో ఎంఐఎం ఇప్పటికే గెలుపు ధీమాతో ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తామన్నటువంటి ధీమాతో వెళ్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ లో పాల్గొనలేదు, ఓటు వేసేది లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. సో ఎవరు ఒకవేళ ఓటింగ్ లో పాల్గొన్నా కానీ వాళ్ళకి విప్ జారీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఓడిపోతే ఇబ్బంది అయింది. ఎంఐఎం బలంగా ఉంది, బీజేపీకి కూడా ఓటు బ్యాంక్ ఉంది. అఫ్ కోర్స్ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంక్ ఉంది, ఇటు బీఆర్ఎస్ కి ఎక్కువ ఉందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో దోస్తీ లేదని చెప్తున్నా కానీ రేపటి రోజు ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చా, ఇంటర్నల్ గా ఏమైనా అండర్స్టాండింగ్స్ జరగబోతున్నాయి అనేది మాత్రం చూడాలి. సో హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా వాడివేడిగా జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.